మొన్న ఒక అబ్బాయి నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి, అన్న నేను కూడా పోలీస్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, బట్ ప్రాసెస్ గానీ ప్రిపరేషన్ గానీ ఏ సబ్జెక్ట్ చదవాలో అసలు తెలియదు, మాలాంటి వాళ్ళ కోసం ఒక వీడియో చేయండి అన్న, మా అందరికి యూస్ఫుల్ అవుతుంది అని అడిగాడు. సో ఎవరెవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో పోలీస్ జాబ్ కోసం, బట్ ప్రాసెస్ గానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా రిక్రూట్ చేసుకుంటారు అని తెలియని వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. పోలీస్ జాబ్ కూడా గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ మిగతా గవర్నమెంట్ ఎగ్జామ్స్ తో కంపేర్ చేసుకుంటే పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ పోలీస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తానికి 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది రిటర్న్ ఎగ్జామ్. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే మన హైట్, వెయిట్, చెస్ట్ లాంటి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత కొన్ని ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. దీంట్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇంకా ఫైనల్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అదే మెయిన్స్ ఎగ్జామ్ అంటారు. దీంట్లో ఎవరైతే బెస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికి మెడికల్ టెస్ట్ చేసి 9 months ట్రైనింగ్ అయితే పంపిస్తారు. ఈ 9 months ట్రైనింగ్ కూడా చాలా టెస్టులు, చాలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బట్ ఎవరైతే 9 months ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకైతే పోస్టింగ్స్ అలాట్ చేస్తారు. అండ్ ఎవరైతే ఫెయిల్ అవుతారో ఈ 9 months ట్రైనింగ్ కంప్లీట్ చేయలేక వాళ్ళకి మళ్ళీ స్పెషల్ గా ఫుడ్ బ్యాక్ అని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు. ఇది సెలక్షన్ ప్రాసెస్. అంత సింపుల్ గా అయితే ఉండదు, దాదాపు 1 year నుంచి 1.5 year వరకు అయితే ప్రాసెస్ నడుస్తూనే ఉంటది. ఇంకా డెప్త్ గా కావాలన్న వీడియో గురించి లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియాలనుకుంటే కమెంట్ చేయండి, దాని గురించి ఒక వీడియో చేసేద్దాం.